పాపా రామారా ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నాను. ఆడుకుంటున్నావా? మహాప్రభు విష్ణు ఎక్కడరా? విష్ణు గారు ప్రభు భక్తులు 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 లక్షలాది భక్తులు ఈ చేతిలో భస్మైపోయినా రక్షించుకోవడానికి రాడేవి రా మీ విష్ణువు. ప్రాణభయమా లేక తిరిగితనమా? ఆ పొంద దొరికే వరకు మిమ్మల్ని ఇలాగే భస్మం చేస్తాను. నవ్వుతూ చేస్తావు, ఏడుస్తూ అనుభవిస్తావు. ఏమైంది పాపా? అమ్మా పాపా పాపా ఇటు చూడమ్మా. పాపా పాపా రామ్మా. అమ్మా నేను రాను, నేను రాను, నాకు భయం వేస్తుంది. రా పాపా. అమ్మా వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. అలాగే ప్రభు, ఈ భక్తులంతా అవరా. దేవి, చిన్నారి ఎలా ఉంది? ఏమైనా స్థిమితపడిందా? ఇప్పుడే నిద్రపుచ్చారు. ఆవేశంలో ఒళ్ళు మర్చిపోయాను దేవి. పాపను గమనించనే లేదు. పాప చిట్టి తల్లి ఎంతగా భయపడిపోయింది. పచి హృదయం కదూ, బెదిరిపోయింది. క్రమంగా అదే మర్చిపోతుందిలేండి. ఏమో రాని, క్షణమొక యుగంగా ఉంది. పాపకి ఏర్పడిన మనోభీతి తగ్గేదాకా నాకు మనశ్శాంతి లేదు. పాపా పాపా ఎందుకమ్మా భయం? నాన్నగారేగా. రా తల్లి రా. ఏమిటమ్మా భయం? మామూలు చేతులేగా. ఈ చేత్తో నీకు అన్నం తినిపించలేదు, జోకొట్లేదు. రామ్మ, ఒక్క ముద్ది తల్లి. మా అమ్మో కదూ, మా తల్లి కదూ. రామ్మ, ఒక ముద్ది తల్లి. నీకు ఆడుకోవడానికి ఏం కావాలో తెప్పించిస్తా. పెద్ద పెద్ద ఏనుగులు కావాలా? గుర్రాలు కావాలా? రథాలు? పోనీ చందమామ కావాలా? తెప్పిస్తానమ్మా, నీకోసం తెప్పిస్తాను. రై చిత్తం, యువరాణి గారు ఆడుకోవాలి, చంద్రుడు గారిని రమ్మని. చిత్తం లాక్కురా. చిత్తం. చంద్ర, భస్మాసురుడు ఆజ్ఞ. రా. అలా చూస్తా రా. ఇదిగోనమ్మా చంద్రుడు, ఆడుకో. అబ్బే ఇంత పెద్దగా ఉంటే ఎలా ఆడుకోవటం? ఆకాశంలోకి మళ్ళీ బుల్లిగా ఉండాలి. విన్నావుగా, యువరాణి గారి మనసెరిగి ఆటపాటలతో ఆడించి ఆనందపరచాలి. తెలిసిందా? వినపడలేదా? చిత్తం ప్రభు. తారకలారా, ఎందుకు ఇలా కింద వదలయ్యారు? మీకు కలిగిన ఆపద ఏమి? ఏం చెప్పుంటాయి, మా బ్రతికే అంధకారం అయిపోయింది. ఆ పాపిష్టి భస్మాసుడు మా నాదుని బంధించాడు. ఆ దురాత్ముడు నా సోదరునే బంధించాడా? ఇంక మీరు ఉపేక్షించరాదు. ఆ రాక్షసుని శిక్షించి చంద్రుని విడిపించండి. ఇప్పుడే త్వరపడి ప్రయోజనం లేదు లక్ష్మి. దానికి ఇంకా తగిన సమయం రావాలి.
క్షమించండి. చిత్తం ప్రభు. ఏం నారదా, ఏడి మీ విష్ణువు ఎందున్నాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి చక్రి వక్రి ఏడి కనిపించడే? అసలు ఇది వైకుంఠమేనా? అదే అర్థం కావటం లేదు. విష్ణువు కనిపించకపోవటంతో నాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఏ సన్యాసి, నిన్నే. నీ నక్క చిత్తులు నా దగ్గర సాగవు. నీకు తెలుసు, మర్యాదగా చెప్పు, లేదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఆ విష్ణు వివరాలు తెలిసిన ఆంతరంగికులు ఎందరో ఉండగా. ఎవరు? ఎక్కడ? ఇక్కడే. కొంచెం ఇలా వెళ్ళి అలా తిరిగితే ఎదురుగానే ఉంటుంది ఇంద్రలోకం. అక్కడ దొరుకుతాడు మహేంద్రుడు. మహేంద్రుడు. అవునవును, వాడు మనకు కావలసిన వాడే. రేయ్, నారాయణ నారాయణ. ఎక్కడ ఇంద్రుడు? మీరు దేవతరా? నీవెవరు? నేనా? అప్సరసను. అప్సరసవా? ప్రభు, మహేంద్రుని జాడ తెలియలేదు. తిరిగి పంద ఏ మూలం నక్కి ఉంటాడు. మానవులన్నీ కాలించండి. చిత్తం. మన పరివారం సత్యదేవుని బంధించారు ప్రభు. మంచి పని చేశారు. ఇంద్రుడి పోకడ ఇంద్రానికి తెలియకపోదు. వెంటనే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. దానవ చక్రవర్తికి తల వంచి ప్రణామించాయి. ప్రణామం. విజయ గర్వంతో విర్రవీగుతూ మహేంద్రుని పట్టపురాణి అయిన నన్ను సభాకూటానికి పిలిపించి అవమానించిన ఈ నీచునక ప్రణామం. తరతరాల వైరాన్ని తలపున పెట్టుకుని అంతఃపుర కాంతలైన అబలల మాన ప్రాణాలతో చెలగాటలాడి ఈ పలుగాకిక ప్రణామం. చాలించు. కట్టుకున్న భార్యను పగవారి దయాదాక్షిణ్యాలు వదిలి ప్రాణాలు దక్కించుకు పారిపోయిన పిరికి పంద ఇంద్రుడు ఒక రాజు, నీ ఒక రాణివా? అసురుల సాయాన అమృతము సాధించి భాగమీయక భంగపరచునాడు. పతితపోవనికేగ పడతి లీలావతిన్ పలుగాకి చెరబట్టునాడు. కామాంధకారాన గౌతమ పత్రికై మాయ దేశంబును వేయునాడు. మౌనీంద్రుల తపంబు మంటగల్పగనించి దేవదేశల పంపి తిరుగునాడు. స్వర్గసింహాసనము తన స్వంతమనుచు సలుపరాని అకార్యముల్ సలుపునాడు. నీ పతికి చేయలేదేమి నీతి బోధ, చాలు చాలును ధర్మపన్నాలికేలా. ఇంద్రాణి, కట్టిపెట్టు నీ అసందర్భ ప్రలాపములు. మా బాహుబల విజృంభణతో అమరావతిని నిర్జించితిమి. బృందారక సందోహానికి ఆనంద నిలయమైన నందనోద్యానమి ఘమాసము. ఇందలి అనర్ఘములు, అపురూప సంపదలు, సకల ఇంద్ర భోగ భాగ్యములతో పాటు. ఇంద్రాణి, నీవు కూడా మా అధీనమై భయపడకు. నేను నీ పతివల నీతి నియమాలు విడి కంటపడు ప్రతి సుందరాంగిని పొందగోరు నీచ భోగలాలసుడను కాను. మాకు కావలసినది ప్రతీకారం మాత్రమే.
ఇంతదనుక ఇంద్రుని ఇల్లాలివై అశేష కామినీజన కైవారములను అందుకున్న నీవు ఇక నుండి మా అంతఃపుర దాసివై మా రాణికి సేవలను అందిము. నీ అహంకారములకు ఆ శిక్ష చాలు. దేవి, అమరావతి నుండి నీకు ఒక అపురూపమైన కానుకను తెచ్చాను రాణి ఇంద్రాణి. ఇక నుంచి నీ బానిస, ఊడిగం చేయించుకో. అపచారం ప్రభు. ఇంద్రుని ఇల్లాలు స్త్రీలోకానికే పూజనీయురాలు. ఆమెను దాసీగా అవమానించడం న్యాయం కాదు. దేవి, ఆమె నా ప్రబల విరోధి భార్య అన్న సంగతి మర్చిపోతున్నావు. స్వామి, విరోధాలు రాజ్యాలేలే మీ పురుషుల మధ్యనే కాని రాణివాసాల్లో నుండే మా స్త్రీ జాతికి కాదు ప్రభు. అవక్ర పరాక్రమంతో అమరేంద్రుని జయించిన మీ ఘనతకు ఒక నిస్సహాయురాలని పడతని పరాభవించడం తగదు. రాణి, ఏమి నీ వెళ్ళి ఆ ఇంద్రుడు చేసిన దురాగతాలకు ఈమెకి శిక్ష తగినదే. పతి చేసిన నేరాలకు భార్యగా దండన. ఈ పతివ్రత కంట తడి పెడితే మనకు శ్రేయస్సు కాదు. ఈమెను విడిచిపెట్టండి. నా ప్రార్థన మన్నించండి. విన్నావా ఇంద్రాణి, మా రాణి ఔదార్యం? దయాదాక్షిణ్యాలు లేని రాక్షస జాతిని మా గురించి ప్రచారం చేస్తుంటారు మీరంతా. మా నీతి నియమాలు మీకెక్కడి. జ్ఞాపకం ఉంచు, నా అర్థాంగి కృపాభిక్ష ఈనాడు నీకు మానరక్ష అయింది. స్వేచ్ఛనిస్తున్నాను, యథేచ్ఛగా పోవచ్చు. నీవు అమృత హృదయం. నీవు చేసిన ఈ మేలు జన్మజన్మలకు మరువలి. ఇప్పుడే భస్మం చేస్తా. పండే పండే, తీసుకోండి తీసుకోండి. రామరా, ఎందుకు నాన్న మళ్ళా చంపుతున్నావు? అదే చంపటం లేదమ్మా, బుద్ధి చెప్పి పంపించేస్తున్నాను. నువ్వు చెప్పావుగా చంపొద్దని. అసలు ఎందుకు నాన్న వీళ్ళంటే నీకు కోపం? వీళ్ళంతా విష్ణు భక్తులమ్మా. మన ఎదురు తిరుగుతాడే వాడినే పూజిస్తున్నారు. ఎవరు? అబ్బో, వాడో పెద్ద గజ దొంగమ్మా. నేను కంట పడితే చాలు చంపేయాలని చూస్తున్నాడు. అమ్మో బాబోయ్, నిన్నే? ఆ. అయితే నువ్వే వాళ్ళని ముందుగా చంపేనాన్న. విష్ణు లేకపోతే భక్తులే ఉండదుగా. ఎంత చక్కగా చెప్పావు తల్లి. పాపా